ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము శ్రీ ఆంజనేయ మహత్యంలో 3వ భాగం గురించి అయితే మనము విందాము. 3వ భాగం మైందుడు కథ. పూర్వము సుందరి అనే ఒక పట్టణం ఉండేది. అది పేరుకు తగ్గట్టు సర్వాంగ సుందరంగా వర్ధిల్లింది. అందులో మైందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదశాస్త్రాలని బాగా చదువుకున్నవాడు. అతనికి హనుమంత్ మంత్రం అంటే మహాప్రీతి, అన్నింటిసారి అందులోనే ఉంది అని తెలుసుకున్నాడు. నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవించేవాడు. మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు. నిష్కాముడిగా జీవించడం నేర్చుకున్నాడు. మైందుడికి కాశీ వెళ్ళి శ్రీ విశ్వనాథుని దర్శించాలని, గంగా స్నానంతో పులకించాలని అనిపించింది. చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరాడు. గంగా నదికి దక్షిణ తీరం చేరాడు. ఆ నది మహాతల్లికి భక్తితో నమస్కరించాడు. నది నిండుగా ప్రవహిస్తోంది. దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వచ్చింది. దానిని ఎక్కాడు. పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లు గుర్తించాడు. దాని ద్వారా పడవలోకి నీరు చేరుతోంది. పడవ బరువెక్కి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. భయం వేసిన మైందుడు తన తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమంతు మంత్రం పఠిస్తూ ఉన్నాడు. హనుమ దీనిని గమనించి తన భక్తుని కాపాడాలనే సంకల్పంతో ఒక వానర రూపం ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకొని గంగా నదికి ఉత్తర భాగం వరకు తీసుకుని వెళ్ళి అక్కడ మనుషులంతా చూస్తుండగా అదృశ్యమయ్యాను. దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యంతో నిండిపోయి భక్తితో ఆ వానరమునకు నమస్కరించారు. పడవలో నిశ్చల చెప్పంలో ఉన్న మైందుడికి ఇదేమీ తెలియదు. తెల్లవారు లేచి చూసేసరికి గంగ ఒడ్డు పడవ ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని ఒడ్డుకు చేరిందో తెలియదు. అప్పుడు ఒడ్డున ఉన్న ఒక మనిషి, ఒక మహావానరం ఆ పడవను తల మీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయిందని చెప్పాడు. మైందుడికి ఆశ్చర్యం వేసి, మీరు పుణ్యాత్ములు, వానర రూపంలో హనుమ దర్శించారు. జపం చేస్తూ నేను ఏది గమనించలేకపోయాను. నేను అదృష్టహీనుణ్ణి. హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా, గంగ పాలు చేస్తాను అని చెప్పి గంగా నదిలోకి దూకడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంలో నిజ రూపంలో మైందుడికి దర్శనం ఇచ్చాడు. హర్షపులికితుడై మైందుడు హనుమను స్తుతించాడు. ఉస్త్రరూఢ సువర్చల సహచర సుగ్రీవ మిత్రాంజన సూనో వాయుకుమార కేసరి తనూజ అక్షాది దైత్యకాంతక సీతాశోకహర అగ్నినందన సుమిత్రా సంభవ ప్రాణధ శ్రీ భీమాగ్రజ శంభుపుత్ర హనుమాన్ పంచామ్యతుభ్యం నమః అని చేసిన స్తోత్రానికి ఆనందపరుషుడే హనుమ, భక్త మైంద, నువ్వు ఈ లోకంలో భోగాలను అనుభవించు, నీ దగ్గరే నేను ఉంటాను, జీవితాంతంలో నన్ను పొందుతా అని వరం ఇచ్చి అదృశ్యము అయ్యాడు. అలాగే మైందుడు భక్తితో జీవించి సుఖాలు పొంది చివరకు హనుమ మంత్ర ఫలము వల్ల కైవల్యము పొందాడు. శ్రీరామ జై జై రామ, శ్రీరామ రామ జై జై రామ. ఆంజనేయ స్వామి మహత్యం 4వ భాగం గురించి మనము విందాం. బ్రహ్మదేవుని చరిత్రం 4వ భాగము. శ్రీ హనుమానుడు సువర్చలాదేవితో గంధమాధవ పర్వతం మీద నివసిస్తూ సర్వదా శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ శ్రీరామ నామ పానాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయనకు శ్రీరామ దర్శనం చేయాలని కోరిక కలిగింది. అంతే వెంటనే బయలుదేరి గంధమాదనం నుంచి అయోధ్యకు చేరాడు. శ్రీరాముని సందర్శించి భక్తి వినయంతో నమస్కరించి స్తుతి చేసి ఆయన మనస్సును గెలిచాడు. అప్పుడు రాముడు హనుమను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. శిరస్సును 3 సార్లు ముద్దు పెట్టుకున్నాడు. హనుమ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఆంజనేయుడు, రామా, నువ్వు ఉండగా కులాసాగు ఏమి కొదవా, నీపై భక్తి ఉన్న వాళ్ళందరికీ క్షేమమే. నన్ను ఆలింగనం చేసుకుని నాకు పరమానందాన్ని కలిగించావు. నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది, మాట రావటం లేదు అన్నాడు. హనుమ మాటలకు రాఘవుడు సంతోషించి, హనుమా, సీతాదేవి లంకలో ఉన్న కాలంలో చాలా కష్టాలు అనుభవించింది. రావణ సంహారం తర్వాత అయోధ్యలో ఉంటున్న ఆమె ఎందుకో సంతోషంగా కనిపించడం లేదు. నా వ్రేలి ఉంగరాన్ని కావాలని బ్రహ్మ కోరగా ఆయనకు ఎవరికీ తెలియకుండా ఇచ్చాను. ఆ ముద్రికను చూస్తే కానీ జానకి సంతోషించదు. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకుని రావాలి అన్నాడు. అతివేగంగా హనుమ బ్రహ్మలోకం చేరగా సనక సనందనాథులు స్వాగతం చెప్పగా బ్రహ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఆయన అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి ఉచిత ఆసనంపై కూర్చోబెట్టారు. షోడోపచారాలు చేసి పూజించారు. పిదప హనుమను వచ్చిన కారణం అడిగారు బ్రహ్మ. హనుమ శ్రీరాముని ఆజ్ఞను తెలియజేశాడు. దానికి బ్రహ్మదేవుడు,
నా ప్రార్థన విని శ్రీరాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు. రోజు నేను దాన్ని పూజిస్తూ శ్రీరాముని ధ్యానం చేస్తూ ఉన్నాను. దాన్ని ఎట్లా ఇవ్వమంటావు అన్నాడు. దానికి హనుమ, సృష్టికర్త నా మాట విను, ఆ ఉంగరం మీదే సీతాసాధ్వి దృష్టి నిలిపి ఉంది. రోజు రోజుకు కృషించిపోతుంది. ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలం అయ్యినది. వెంటనే తీసుకుని రమ్మని శ్రీరాముని ఆజ్ఞ అని తెలిపాడు. అయినా చతుర్ముఖ బ్రహ్మలో మార్పేమీ రాలేదు. అప్పటి వరకు ఎంతో శాంతంగా ఉన్న హనుమ ఒక్కసారిగా తన తనువును విపరీతంగా పెంచాడు. సత్యలోకం దాటి శరీరం పెరిగిపోయింది. దశ దిశలా ఆక్రమించాడు. బ్రహ్మాండాన్ని బద్దలు చేసేటట్లు తయారయ్యాడు. ఆ తేజస్సుకు లోకాలు భస్మమయ్యేటట్లుగా ఉన్నాయి. ప్రళయకాలం మేఘంలాగా విజృంభించాడు. 20 చేతులతో 20 ఖడ్గాలను ధరించి భయంకరమైన ముఖాలతో తీక్షణమైన కోరలతో మహాసింహం లాంటి విశ్వరూపాన్ని ధరించి ప్రళయకాల గర్జన చేశాడు. బ్రహ్మ, మిగిలిన దేవతలు, మహర్షులు ఆశ్చర్యంతో భయపడిపోయి అందరూ భక్తితో రామనామం జపించారు. సనకసనాదులు బ్రహ్మతో రాముని ఉంగరం వెంటనే ఇచ్చేసి ఈ సంక్షోభాన్ని నివారించమని హితవు చెప్పారు. అప్పుడు బ్రహ్మ హనుమంతునికి భక్తిగా స్తుతించాడు. హనుమంతుని విశ్వరూపాన్ని చూసి విభ్రమం పొందాడు బ్రహ్మ. బ్రహ్మ ప్రార్థన విని హనుమ తన రూపాన్ని ఉపసంహరించాడు. అప్పుడు బ్రహ్మ, హనుమా అదిగో సరస్సు, దానిలో అనేక రామ ముద్రికలు ఉన్నాయి. అంతకు పూర్వం ఉన్న అనంత కల్పాలు అందులో రామ అవతారాలు కనిపిస్తాయి. ఆయా అవతారాల బ్రహ్మకు ఇచ్చిన రామ ముద్రికలను కనిపిస్తాయి. వాటిలో ఏది శ్రీరాముని ముద్రికయో పరీక్షించి తీసుకో అన్నాడు. హనుమ సంతోషంతో ఆ సరస్సులో మునిగాడు. రామముద్రికలు అనేకం కనిపించాయి. ఏమీ పాలుపోలేదు. వెంటనే భక్తిగా వాటి చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపాలని తొలగిపోయేటట్లుగా ఆ సరస్సులో స్నానం చేశాడు. ఆనందించాడు. బ్రహ్మకు నమస్కరించి సీతారామ సన్నిధికి చేరాడు. ఆనందామృత సరస్సులో మునకలేసి వచ్చిన ఆంజనేయుని శ్రీరాముడు సాదరంగా స్వాగతించి, హనుమా నువ్వు తెచ్చిన ఆ ముద్రికను ఇవ్వు, దాని సీతకు ఇచ్చి సంతోషం కలిగిస్తాను అన్నాడు. ఆంజనేయుడు జంకుతూ వెనుక అడుగు వేశాడు. ఆ భక్తుని అవస్థను భగవంతుడు గ్రహించాడు. హనుమా భక్త శేఖర, ఎందుకు భయం? నీకు నాకు భేదం లేదు కదా, భయం వదిలిపెట్టి బ్రహ్మలోకంలో నువ్వు చేసిన వింతలు తెలియజేయి అన్నాడు చాలా ప్రేమగా. రాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్న హనుమ, భగవాన్ నీకు నమస్కారం. సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మ భార్య సరస్వతి దేవత ఆనందంగా ఉన్నారు. అక్కడ బ్రహ్మర్షులు, వేదాంతులు, జితక్రోధులు ఉన్నారు. వారు భాగ్యమే భాగ్యం. అక్కడ అమృత సరస్సు ఉంది. అక్కడ నీ ముద్రికలు అనేకంగా ఉన్నాయి, కనిపించాయి. వాటిని చూసి నమస్కరించి వచ్చేసాను. బ్రహ్మ ముద్రికను ఇవ్వలేదు అన్నాడు. నాకు కోపం వచ్చి నా విశ్వరూపం చూపించాను. ఆ సరస్సులో ఏ ముద్రిక ఏదో నాకు తెలియలేదు. అందుకే వట్టి చేతులతో తిరిగి వచ్చాను అని వివరించాడు. శ్రీరాముడు హనుమను చేరబిలిచి, హనుమా నీ సత్యవ్రతము, సత్య భాషణలకు మెచ్చాను. నీ మీద ప్రసన్న భావం ఏర్పడింది. వరం కోరుకో ఇస్తాను. ఇది వరకు ఎన్నో అవతారాలు ఎత్తాను. కార్యనిర్వహణ కోసం ఈ అవతారం ఎత్తాను. బ్రహ్మ నాకు భక్తుడు. అందుకని ప్రతి అవతారంలోనూ నా ప్రతినిధిగా ఉండటానికి బ్రహ్మకు నా ముద్రిక ఇస్తూ ఉంటాను. దానిని నిశ్చల భక్తితో పూజిస్తూ సృష్టికార్యం చేస్తూ ఉంటాడు. జానకీదేవి నీ మీద పుత్రవాత్సల్యంతో ఉంది. మళ్ళీ వెళ్ళి అమృత సరస్సులోని ముద్రికను ఒకదాన్ని తెచ్చి మీ అమ్మగారికి ఇవ్వు అని చెప్పాడు. హనుమ వెంటనే బ్రహ్మలోకం చేరి అంగుళీయం తీసుకుని వాణి విభుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి శ్రీరాముని దగ్గరకు వచ్చాడు. రాముడి దగ్గరకు తీసుకుని, హనుమా బ్రహ్మలోకాన్ని చూసి ఆనందించావు. అందువల్ల రాబోయే యుగాలకు నువ్వు బ్రహ్మగా ఉండే వరం ఇస్తూ ఉన్నాను. నువ్వు నన్ను పూజించి సేవించి ఆనందం చేకూర్చావు. నేను సీతాదేవి నీ యందు సదావాత్సల్యంతో ఉంటాము. నువ్వు లోకాలను సృజిస్తూ జగత్తుకు మంగళాన్ని కలిగిస్తూ శోభిల్లగలవు అని ఆశీర్వదించాడు. రాముని ఆజ్ఞ పొంది సెలవు తీసుకుని మళ్ళీ గంధమాదనం చేరి రామమంత్రజపంతో తరిస్తూ దీవించాడు హనుమంతుడు. ఇప్పుడు హనుమ చేసిన హనుమస్తుతిని విందాం. ఉష్ట్రారూఢ సువర్చలా సహచర సుగ్రీవ మిత్రామర్జనాసునో వాయుకుమార కేసరి తనూజా అక్షాది దైత్య సంహార సీతాశోకహర అగ్నినందన సుమిత్రా సంహవ ప్రాణదా శ్రీ భీమాగ్రజ శంభుపుత్ర హనుమాన్ పంచాశ్యత్యుభ్యం నమః. ఖడ్గం కేటక భిండివాల పరుషం పాసం త్రిశూలం ద్రుమాన్ శంకం చక్రం శంఖగదాఫలం
కుంభాన్ హలం పర్వతం టంకం పుస్తక కార్ముకః హి డమరుం నేతాని దివ్యాయుధాన్యేహం విశంతి బహుభిచ్చ దదతం ధ్యాయే హనుమత్ ప్రభుం. ఈ విధంగా మనము శ్రీ ఆంజనేయ మహత్యంలో 4వ భాగం గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత 5వ భాగం గురించి అయితే విందాము. ఆంజనేయ స్వామి మహత్యంలో 5వ భాగం గురించి అయితే మనము విందాము. నీలుడి కథ. శ్రీ రామచంద్ర ప్రభు రావణవధ తర్వాత లంకారాధ్యానికి విభీషణుడి చేత పట్టాభిషేకం చేయించాడు. విభీషణుడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు. విభీషణుడి కొడుకు పేరు నీలుడు. ఇతడు గుణము బలము విద్యల్లో మేటి. ఒకసారి నీలుడు తండ్రి విభీషణుడి దగ్గరకు చేరి నమస్కరించి ఇలా అన్నాడు, తండ్రి, మీ పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారికి ఏమీ లోటు లేదు. మనకు ధనము సంపదలకు కొదవు కూడా లేదు. అయినా మన రాజ్యమైన లంకలు చింతామణి కామధేనువు కల్పవృక్షం లేని లోటు బాగా కనిపిస్తుంది నాకు. మీరు శ్రీరాముని పద సన్నిధిని చేరి లంకా సామ్రాజ్యాన్ని దక్కించుకున్న వీటిపై మీకు దృష్టి లేదు. వాటిని మీరు ఎందుకు పొందలేకపోయారు? నాకు ఆజ్ఞ ఇస్తే వాటిని సాధించి తీసుకుని వచ్చి మన లంకలో ఉంచుతాను అన్నాడు. నీలుని మాటలు విన్న తండ్రి విభీషణుడు, కుమారా నీలా, నేను శ్రీరామచంద్ర పాదాబ్జమకరందాని గ్రోలే తుమ్మెదను. శ్రీరామప్రభు దివ్యానుగ్రహం వల్ల అన్ని సుఖాలు ఆనందాలు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాను. బ్రహ్మానంద రసానుభూతిని అనుభవిస్తున్నాను. దేవతలు కూడా సాధ్యంగా దీర్ఘాయుష్యును సామ్రాజ్యము నాకు శ్రీరామకృప వల్ల లభించాయి. శ్రీరాముడే నా చింతామణి, కామధేను కల్పవృక్షము, అంతకంటే వేరే ఏమీ నాకు అక్కర్లేదు. శ్రీరాముని కరుణ వల్ల ఇంద్రాది అష్టదిక్పాలకులు నా వశంలోనే ఉన్నారు. కనుక నాకు నువ్వు చెప్పిన ఈ మూడిటి అవసరము లేకపోయింది. అవి లంకలోనే లేవనే చింత వదిలేయి. శ్రీరామ పాద భక్తితో ధన్యుడివయ్యే ప్రయత్నము చెయ్యి అని అనునయంగా చెప్పాడు. తండ్రి మాటలు నీలుడికి రుచించలేదు. కీర్తికాంక్షతో తహతహలాడిపోతూ ఉన్నాడు. మళ్ళీ తండ్రితో వాటి అవసరాన్ని తెలియజేశాడు. చివరికి విభీషణుడు మెత్తబడి, నీ కోరిక కాదనలేకపోతూ ఉన్నాను. వాటిని సాధించి ఇక్కడికి తీసుకుని రావడానికి గురువాజ్ఞ చాలా ముఖ్యము. ముందుగా మన కుల గురువు శుక్రాచార్య వారి అనుగ్రహం సంపాదించి అప్పుడు ఆయన అనుమతితో ప్రయత్నం చెయ్యని సలహా ఇచ్చి ఆశీర్వదించి నీలుని పంపాడు. తండ్రి అనుమతితో సగం కార్యము తీరింది అని సంతోషించిన నీలుడు గురువు శుక్రాచార్యుల వారిని చేరి పూజించి నమస్కరించి చేతులు జోడించి, గురుదేవా, మా తండ్రి విభీషణ మహారాజు ఆనతితో మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నాకు చింతామణి కల్పవృక్షం కామధేనువులను సాధించి లంకలో వాటిని ఉంచాలి అన్న కోరిక కలిగింది. దీనికి మీ అనుగ్రహం కావాలి, ప్రసాదించండి అని వేడుకున్నాడు. నీలుని భక్తి తత్పరత వినయము ఆచార్యులకు నచ్చి, కుమారా, ఈరోజు మృగశిర నక్షత్రం, ఈ నక్షత్ర కాలములో కొత్త మంత్రోపదేశానికి మంచిది అని దాన్ని జపిస్తే నీ కోరిక శీఘ్రంగా ఫలిస్తుంది. శ్రీ హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను, శ్రద్ధతో జపించి నీ కోరికను సాధించుకో అని చెప్పి వెంటనే పంచముఖ ఆంజనేయ మంత్ర ఉపదేశించాడు. జగన్నాథ క్షేత్రం చేరి దీక్షతో ఆ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించమని చెప్పాడు. శుక్రాచార్య గురువరేణ్యుడు పంచముఖ ఆంజనేయుడు ఎలా ఉంటాడో కూడా వర్ణించి చెప్పాడు. పంచవక్త్రం మహాభీమం కపియోధ సమన్వితం బహుభిదశ విర్యుక్తం సర్వకామార్థ సిద్ధిదం పూర్వంతు వానరవక్తం కోటి సూర్య సమప్రభం దంష్ట్ర కరాలవధనం భృకూటి కుటి లేక్షణం అశ్వైవ దక్షిణ వక్త్రం నారసింహం మహాద్భూతం అత్యుగ తేజో వపుషం భీషణం భయనాశనం పశ్చిమే గరుడవక్త్రం వక్త్రతుండం మహాబలం సర్వనాగప్రశమనం సర్వభూతాది కృంతనం ఉత్తరే సూకరవక్త్రం కృష్ణదీప్తనభోమయం పాతాళే సిద్ధభేతాళజ్వరరోగాది కృంతనం ఊర్ధ్వం హయాననం ఘోరం దానభక్తాకరం పరం ఏన వక్త్రేణ విపేంద్రతాటకయా మహావిహవే.
దీని భావం తెలుసుకుందాం. పంచముఖ ఆంజనేయుడు సర్వసిద్ధి ప్రదాత. తూర్పు ముఖం వానర ముఖం, కోటి సూర్యుల కాంతితో భీకరమైన కోరలతో భృకుటి ముడిచి కనిపిస్తుంది. దక్షిణ ముఖం నారసింహ ముఖం, మహా అద్భుతంగా మృత్యువుని తెచ్చి ఉగ్రరూపంగా తేజోవంతంగా ఉంటుంది, భయనాశనం చేస్తుంది. పంచముఖం గరుని ముఖం, దీనికి వక్రతుండం ఉంటుంది, సర్పాల విషయాన్ని నాశనం చేస్తుంది, సర్వభూతాలను అదుపులో ఉంచుతుంది. ఉత్తర ముఖం శోకర ముఖం, ఈ వరాహ ముఖం నల్లని కాంతితో ఉంటుంది, భేతాళ ప్రయోగాల్ని, జ్వరం మొదలైన రోగాల్ని నాశనం చేస్తుంది. పై ముఖం హయం ముఖం, ఇది మోక్షాన్ని ఇస్తుంది. ఇలాంటి మహామహిమాన్వితమైన 5 ముఖాలకు చెందిన బీజాక్షరాలతో భక్తిగా మంత్రాలను చెప్పిస్తే కోరిన కోరిక తీరుతుందని చెప్తూ ఉన్నారు. గురు అనుమతితో నీలుడు బయలుదేరి నీలాచల క్షేత్రమైన పూరి జగన్నాథ క్షేత్రాన్ని చేరాడు. అక్కడ మహాపర్వతం, దాని కింద పెద్ద అడవి ఉన్నాయి. ఆ పర్వతం మీదకు చేరి అక్కడి జలాశయం దగ్గరున్న కొండ బెలంలో ప్రవేశించి దీర్ఘ తపస్సు చేయడం ప్రారంభించాడు. ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితంగా కోటి సూర్య ప్రభలతో 33 కోట్ల అద్భుత గణంతో సంజీవరాయుడు అయిన ఆంజనేయ స్వామి నీలుడికి ప్రత్యక్షమయ్యాడు. శంఖధ్వని వంటి ధ్వనితో నీలుడిని పిలిచాడు. వెంటనే మేల్కొన్న నీలుడు ఆయన పాదాలపై సభక్తికంగా వాలిపోయాడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారాపాఠంగా కారిపోతూ ఉన్నాయి. నీలుడును భుజం పట్టి పైకి లేపాడు హనుమ. నీలుడు అత్యంత భక్తితో స్తోత్రం చేశాడు. దీన్నే నీలకృత ఆంజనేయ స్తోత్రం అని పేరు. చాలా మహిమాన్వితమైన స్తోత్రం. దానికి విపరీతంగా సంతోషించి హనుమ, నీ తపస్సు ధ్యానాలకు మెచ్చాను, నీ మనోభిష్టం నాకు తెలుసు, త్వరలో ఇంద్రుణ్ణి జయిస్తావు, చింతామణి వగైరాలను పొందుతావు, దేవతాశ్రీలలో అందమైనది వన వసుందరి అనే స్త్రీ నీకు భారీగా లభిస్తుంది. నువ్వు కోరకపోయినా బ్రహ్మదేవుడే నీకు వరాలు అనుగ్రహిస్తాడు. లోకంలో ఎవరైనా సరే నీలాగా నా మంత్రాన్ని జపించి నా వ్రతాన్ని చేస్తే వారందరి కోరికలు నేను తక్షణమే తీరుస్తాను. నీ తండ్రి విభీషణుడు నాకు మంచి మిత్రుడు, మేము శ్రీరాముని భటులం. నా దక్షిణ భాగంలో నీకు సుస్థిరమైన స్థానం కల్పిస్తూ ఉన్నాను. నువ్వు ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం కనుక ఇక నుంచి పురుషోత్తమ క్షేత్రం అని పిలువబడుతుంది. నీ కోరికలు న్యాయబద్ధమైనవే, నీ త్వరలోనే అవి తిరగలవు అని వరదానం చేసి పరివారంతో సహా అదృశ్యమైనాడు ఆంజనేయుడు. శ్రీ హనుమ దర్శనంతో తృప్తి చెంది ఆయన వరాలను అందుకున్న నీలుడు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ గురువు శుక్రాచార్యుల సన్నిధికి చేరాడు. దానికి ఆయన చాలా సంతోషించి ఆశీర్వదించి తండ్రి విభీషణుని వరాలన్నీ తెలియజేయవలసిందిగా చెప్పి పంపివేశాడు లంకలో తండ్రి. విభీషణుడు చేరి జరిగిన విధానం అంతా పోసగుచ్చినట్లు తండ్రికి విన్నవించాడు. కుమారుని అద్భుత తపోవృత్తాంతం వరగ్రహణం విన్న విభీషణుడు పరమానందం పొందాడు. నలుని ఆశీర్వదించి అంతఃపురం చేరమని పంపాడు. నీలుడు చింతామణి మొదలైన వాటిని ఎలా పొందాడో మనం తర్వాత కథలో అయితే విందాము. నీలకృత హనుమాన్ స్తోత్రం గురించి అయితే మనము విందాం. ఓం జయ జయ ఆంజనేయ కేసరి ప్రియనందన వాయుకుమార ఈశ్వరపుత్ర పార్వతీ గర్భసంభూత వానరనాయక సకల వేద శాస్త్ర పారంగ సంజీవ పర్వతోత్పాటన లక్ష్మణ ప్రాణరక్షక విభీషణ ప్రాణరక్షక గుహ ప్రాణదాయక సీతా దుఃఖ నివారణ ధ్యాన మాలీశాప విమోచన దోర్ధంది బంధమోచన నీలమేఘ రాజ్యదాయక సుగ్రీవ రాజదాయక భీమసేనాగ్రజ ధనంజయ ధ్వజావాహన కాలనేమి సంహార మైరావణ మర్దన వృతాసురభంజన సప్తమంత్రిసుత ధ్వజన ఇంద్రజిధ్వధకారణ అక్షయకుమార సంహార లంకిణి భంజన రావణమర్దన కుంభకర్ణవ దపరాయణ జంబుమాలి నిషూధన వాలిని బర్హణ రాక్షస కులదహన అశోకవన విధారణ లంకాదహన శతముఖవధ కారణ సప్తసాగర సేతుబంధన బాల నిరాకర నిర్గుణ సగుణ స్వరూప హేమవర్ణ పీతాంబరధర సువర్చలా ప్రాణనాయక త్రయస్త్రీం షట్కోర్యద్భుత పీతాంబరధర సువర్చలా ప్రాణనాయక త్రయస్త్రీం షట్కోర్యద్భుత
రద్రాగణ పోషక భక్త పాలన చతుర కనక కుండభారణ కుండరాభరణ రత్నకిరీటహారనూపుర శోభిత శ్రీరామ భక్తత్వర హే రాంభవన విహార వజ్రక్షతాంకిత మేఘవాహన నీలమేఘశ్యామ సూక్ష్మకాయ మహాకాయ బాలసూర్యగ్రహణ ఋష్యమోక గిరినివాస మేరుపీఠ పీఠకర్భన ద్వాదశింశ్రధాయుధర చిత్రవర్ణ విచిత్ర సృష్టి నిర్మాణకర్త అనంతనామన్న దశావతార ఘటన సమర్థ అనంతకోటి బ్రహ్మాండ నాయక దుర్జన సంహార సజ్జన సంరక్షక దేవేంద్ర వందిత సకల రోకారాధ్య సత్య సంకల్ప భక్త సంకల్ప పూరక అతి సుకుమారక యక్ష కర్ధమ వినోదలేపన కోటి మన్మథాకార రణకేళీమర్ధన విజృంభమాణ సకల లోక కుక్షుంబర సప్తకోటి మహామంత్ర తత్వస్వరూప భూత ప్రేత పిచాచ సాకిని ఢాకిని విధ్వంసన శివలింగ ప్రతిష్టాపన కారణ దుష్కర్మ విమోచన దౌర్భాగ్య నాశన జ్వరాది సకల రోగ సంహార ముక్తి ప్రదాయక కపట నాటక సూత్రధారి లీలా వినోద అగణేత కళ్యాణ గుణ పరిపూర్ణ మంగళప్రద గానలోల గానప్రియ అష్టాంగయోగ నిపుణ సకల విద్యాపారీణ ఆద్యమధ్యాంతరహిత యజ్ఞభోక్త షణ్మత వైభవానుభూతి చతుర సకల లోకాతీత విశ్వంబర కృష్ణమూర్తి విశ్వాకార దయాస్వరూప దాసన జన హృదయ కమల విహారణ మనోవేగిన్న మనోభావజ్ఞ నిపుణ ఋషి గణగేయ భక్తజన మనోరథ దాయక భక్తవత్సల దీనపోషక దీనమందార స్వతంత్ర శరణాగత రక్షక ఆత్రతాణపరాయణ ఏకవీర అసహాయ సూర వీర హనుమాన్ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ ఆంజనేయ స్వామి మహత్యంలో 6వ కథ గురించి అయితే మనము విందాము. నీలుడి కథ 2వది. లంకకు చేరిన నీలుడు కొంతకాలము తర్వాత మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాడు. తనలో తాను ఇలా వితత్కరించుకున్నాడు. రాజు పని ఉన్నా లేకపోయినా రాజ్యానికి నష్టం లేకుండా శత్రువులను భయపెట్టాలి, శత్రుమర్ధనుడు అనే బిరుదు పొందాలి. ఇలా చేయకపోతే శత్రువులకు తేలిగైపోతాడు. మా జాతికి శత్రువు స్వర్గలోకాధిపతి ఇంద్రుడే. అతని వద్ద నుండి చింతామణి కల్పవృక్షం కామధేనువును నేను గ్రహించడం రాజధర్మం. నెమ్మదిగా నయంతో సాధించడానికి ప్రయత్నిస్తా. ఇవ్వకపోతే యుద్ధం చేసైనా వాటిని దక్కించుకుంటాను. ఒక దూతను రాయబారిగా ఇంద్రుడి వద్దకు పంపితే మంచిదని తోస్తోంది. అతని వల్ల సమాచారం తెలుసుకొని అప్పుడు మిగిలిన కార్యాన్ని గురించి ఆలోచిస్తా అని దీర్ఘ ఆలోచన చేశాడు. సమర్థుడైన దూతను పిలిచాడు. అతనితో తన మనసులోని మాట ఇలా తెలియజేశాడు. నా రాయబారిగా ఇంద్రలోకం వెళ్ళి నేను చెప్పే మాటలు ఇంద్రునికి తెలుపు. ఇంద్రుడు రాక్షసులకు విరోధి అని మనకు కావలసిన చింతామణి వగైరాలను మర్యాదగా అప్పగించి సంతోషం కలుగజేయమని చెప్పు. లేకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉండమని తెలియజేయి అని వివరంగా చెప్పి పంపాడు దూతను. దూత నీలుడి మాటలు మననం చేసుకుంటూ స్వర్గంలోకం చేరాడు. అక్కడ దేవసభలో మహేంద్రుడు సభకు చేరాడు. ఇంద్రుడు భార్య అయిన సచీదేవితో సింహాసనంపై అధివహించి ఉన్నాడు. దేవగురు బృహస్పతి దేవలోక మహర్షులందరూ ఉచిత ఆసనాలపై ఉపవిష్టులైనారు. అప్సరస్సులు నృత్యాలు చేస్తుంటే గంధర్వులు కమ్మగా గానం చేస్తూ ఉన్నారు. రాక్షస రాజకుమారుడు నీలుని దూత సభలో ప్రవేశించి మహేంద్రునికి నమస్కరించాడు. ఆయన మర్యాదపూర్వకంగా కుశల ప్రశ్నలు వేస్తూ స్వాగతించాడు. దూత నీలుడు చెప్పమన్న మాటలను సురాధిప దేవేంద్ర, నేను లంకా రాజ్య పరిపాలకుడు విభీషణ మహారాజు గారి సేవకుడిని. ఆయన కుమారుడు యువరాజు నీలుని దూతను శ్రీమంతుడు
సర్వశాస్త్రాస్త్ర సంపన్నుడు, ధర్మాత్ముడు, భగవద్భక్తుడు అయిన నీలమహారాజు మీకు ఒక సందేశాన్ని నా ద్వారా పంపించారు. సావధానంగా విని ప్రత్యుత్తరం ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాను అని చెప్పి నీలుడు చెప్పిన విషయాలు అన్నింటినీ ఏకరవు పెట్టాడు. అన్నీ విన్న సహస్రాక్షుడు కోపోద్రేకంతో, నీలుడు అంతటి వాడు అయ్యాడా? మా వజ్రాయుధం సంగతి మరిచాడా? మహాబల సంపన్నులైన పాకాసుర, జంబాసురాది రాక్షసుల కన్నా గొప్పవాడా? అతని పరాక్రమం ఏమిటో చూద్దాం. అతను అడిగినవేవి ఇవ్వం అని చెప్పి దూతను చంపరాదు కనుక శిఖను కత్తిరింపచేసి బయటకి వెడలగొట్టాడు ఇంద్రుడు. ఇంతలో సభలో అశుభ శకునాలు వినిపించాయి. ఏదో ప్రమాదం జరగబోతోంది అనే సూచన గమనించాడు ఇంద్రుడు. సభ చాలించి అంతఃపురము చేరాడు. ఇంద్ర సభలో జరిగిన పరాభవాన్ని మూటగట్టుకుని దూత నీలుని చేరి విషయం అంతా వివరించి చెప్పాడు. నీలుడు దూతకు జరిగిన పరాభవం తనకే జరిగినట్లుగా భావించాడు. ఆ తండ్రి విభీషణునితో మంత్రాలోచన చేశాడు. సైన్యాన్ని సమకూర్చుకుని స్వర్గాన్ని ముట్టడించడానికి సన్నద్ధుడై బయలుదేరాడు. కొద్ది కాలంలోనే స్వర్గం చేరి దైవ సైన్యంతో యుద్ధము ప్రకటించాడు. ఇంద్రుడు కూడా సమయాలు తెలియకుండా అహంకార బలగర్వితుడై మదమాశ్చర్యాలతో ఊగిపోతూ పోరుకు తలబడ్డాడు ఇంద్రుడు. భయంకర యుద్ధం సాగింది. ఇంద్రుడు వజ్రాయుధాన్ని నీలుడిపై ప్రయోగించాడు. నీలుడు దాన్ని ఛేదించి నిర్వీర్యం చేశాడు. పరాభవంతో రగిలిన దేవేంద్రుడు నీలుడితో ద్వంద్వ యుద్ధానికి దిగాడు. నీళ్ళిద్దరూ బాహాబహి యుద్ధం చేశారు. క్రమంగా ఇంద్ర బలం క్షీణించి రాక్షసుడైన నీలుడి బలము పెరిగింది. ఇంద్రుడు నీలుని పిడి దెబ్బలు తిని నేల మీద కూలిపోయాడు. నీలుడు అమాంతం కుప్పించి ఎగిసి ఇంద్రుని వక్షస్థలం మీద చేరి పదునైన ఖడ్గం ఇంద్రుని గుండెలు చీల్చడానికి పైకి ఎత్తాడు. ఈ ఘోరం చూడలేక అందరూ భయకంపితులైనారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీళ్లను ఆపు చేశాడు. ఇద్దరికీ సంధి చేయడానికి తాను వచ్చానని బ్రహ్మవారిద్దరికీ చెప్పాడు. నీలుడు ఇంద్రుని గుండెల మీద నుంచి లేచాడు. నీలుడు ఇద్దరూ బ్రహ్మదేవునికి నమస్కరించారు, భక్తితో కీర్తించారు. నీలుడు చేసిన బ్రహ్మస్తవానికి 4 ముఖాల బ్రహ్మ సంతోషించాడు. దేవేంద్రుడితో బ్రహ్మ, పాకశాసన, నీకు బుద్ధి ఇంకా రాలేదా? ఇప్పుడు నీవు అనుభవిస్తున్న స్వర్గాధిపత్యం, విభీషణుడి రాజ్యాధికారం అంతా శ్రీరాముడి దయచేతనే అనే సంగతి మర్చిపోయావా? నీలుడు కోరిన కోరికలు అతి సాధారణమైనవే. వాటిని మన్నించి అతనికి వాటిని ఇచ్చివేస్తే మంచిది అని చెప్పాడు. బ్రహ్మ ఇంద్రునికి హితోపదేశం చేస్తూ, నీలుడు హనుమ భక్తుడు. హనుమ మద్దాసులకు అపజయం లోకంలో ఉండదు. చింతామణి, కల్పవృక్షము, కామధేనువులను నీలుడికి సమర్పించు. అతనిని క్షమాపణ కోరి సుఖంగా ఉండు అని బోధించాడు. బ్రహ్మవాక్కులకు సిగ్గుపడి నీలుని క్షమాపణ కోరి నీలునికి చింతామణి, కల్పవృక్షము, కామధేనువులను వసగి సభక్తికంగా నిలబడ్డాడు. అప్పుడు బ్రహ్మ నీలుని చూసి, శ్రీమంత నీలా, నువ్వు మాకు ఇష్టుడవైన భక్తుడువు. నా సంతోషం కోసం నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, స్వీకరించు. నువ్వు తపస్సు చేసిన ఈ ప్రదేశం ఇక నుంచి నీలాచలం అని పేర పిలువబడుతుంది. దీన్నే పురుషోత్తమ క్షేత్రం అని పిలుస్తారు. నీకు వనసుందరి అనే దేవతా స్త్రీని ఇస్తున్నాను. ఆమెను వివాహం చేసుకుని సర్వసుఖాలు అనుభవించు. కాలాంతరంలో నువ్వే ఇక్కడ నీలాచలేశ్వరుడు అనే పేరు మీద ఈ నీలాచలంలో వెలిసి భక్తుల కోరికలను తీరుస్తావు అని చెప్పి వనసుందరిని నీలుడుకు ఇచ్చి యుద్ధంలో చనిపోయిన వారందరినీ బ్రతికించి బ్రహ్మలోకము చేరాడు బ్రహ్మ. ఇంద్రనీలాదులు పరమ సంతోషము పొందారు. ఇద్దరి మధ్య వైరము ఎంత త్వరగా ప్రారంభమైందో అంత త్వరగా సమసిపోవటం ఉభయలకు ఆనందదాయకమైంది. కాలం ఎంతటి వారినైనా
కలుపుతుంది, విడదీస్తుంది. కాల మహిమ ఎవరు తెలుసుకోలేరు. ఈ కథలను పరాశర మహర్షి మైత్రేయునికి వివరిస్తున్నాడని మనం ముందే తెలుసుకున్నాం కదా. నీలుడి కథ సమాప్తము. శ్రీరామ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. తర్వాత మనము 7వ కథ గురించి అయితే విందాము. శ్రీ ఆంజనేయ స్వామి మహత్యంలో 7వ భాగం గురించి అయితే మనము విందాము. దుర్వాస మహర్షి కథ. దుర్వాస మహర్షి అంటే కోపానికి ప్రతిరూపం అని అందరికీ తెలుసు. ఆయనను గురించిన కథలు చాలా ఉన్నాయి, అవి అందరికీ తెలియవు. కొన్ని కథలను తెలుసుకుందాం. దుర్వాసుడు అతి పురాతన మహర్షి, మహాసిద్ధుడు, మహాయోగి కనుక తనకు ఇష్టమైనప్పుడు మరణించే సిద్ధి ఉంది ఆయనకు. మార్కండేయుని వంటి చిరంజీవి, మహామంత్రశాస్త్రాలన్నీ అవపోసన పట్టిన మహాత్ముడు, పుణ్యవంతుడు, ప్రజ్ఞశీలి. ఆయన జన్మ గురించి 2 రకాల కథలు ఉన్నాయి. పూర్వము త్రిపురాసుర సంహారం చేసి శివుడు చంకలో ఒక బాణము పెట్టుకుని వస్తూ ఉన్నాడు. దారిలో 2 దేవ పురుషులు కనిపించారు. వారికి శివుడి చంకలో ఉన్న బాణము శిశు రూపంలో ఉన్న శివునిలాగా కనిపించిందట. వారు శివుణ్ణి ఆ శిశువు ఎవరిని అడిగారు. అప్పుడు శివుడు అతడు తన కుమారుడని, పేరు దుర్వాసుడని చెప్పాడు. వెంటనే ఆ బాణము శివానుగ్రహంతో శిశువుగా మారి క్రమక్రమంగా పెరిగి మహామేధావి, జ్ఞాని అయిన దుర్వాస మహర్షిగా వృద్ధి చెందాడు. ఇది దుర్వాసుని గురించిన మొదటి కథ. 2వ కథ అత్రి మహర్షికి అనసూయాదేవికి అనే మహాపతివ్రత భార్యగా ఉంది. అనసూయ దేవహృతి, అనసూయ దేహవుతి కర్ధముల కుమార్తె. అత్రి అనసూయలు చక్కని ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ వాహనాల మీద తిరుగుతూ అత్రి మహర్షి ఆశ్రమం మీదుగా ప్రయాణిస్తూ ఉంటే ఆ వాహనాలు కదలకుండా ఆగిపోయాయి. కారణం వారికే తెలియదు. అప్పుడు గరుత్మంతుడు విష్ణుమూర్తితో, స్వామి, కింద అత్రి మహాముని ఆశ్రమం ఉంది, దాని మీద నుంచి దానిని అతిక్రమించి ఎవరు పోరాదు, పోవటం సాధ్యం కూడా కాదు అని విన్నవించాడు. సరే అని వారంతా చుట్టూ తిరిగి వెళ్ళారు. అప్పుడు వారికి ఒక కోరిక కలిగింది. అత్రి మహర్షి అంతటి మహిమాన్వితుడా, అయితే పరీక్షించాలని అనుకున్నారు. వాహనాలను చాలా దూరంలో ఆపేసి బ్రాహ్మణ వేషాలు వేసుకుని అత్రి మహర్షి ఆశ్రమం చేరారు త్రిమూర్తులు. ఆకలిగా ఉందని తమకు భోజనం పెట్టమని మహర్షిని వేడుకున్నారు. మహాస్వాధ్య అనసూయాదేవి భర్త అనుమతితో వారికి పీటలు వేసి విస్తళ్ళు పరిచి వడ్డించడానికి సిద్ధపడింది. అప్పుడు ఆ బ్రాహ్మణ వేషంలోని త్రిమూర్తులు, అమ్మా, మాకు ఒక నియమం ఉంది, మాకు వడ్డించేవారు దిశమలతో వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాం అన్నారు. వీరిని గుర్తించిన స్వాద్వి వెంటనే వారిపై మంత్రోదగాన్ని చల్లింది. వారు పసిపాపల్లా మారిపోయారు. అప్పుడు వారు కోరినట్లే వడ్డించి మళ్ళీ నీళ్లు చల్లింది. మళ్ళీ యథారూపం పొందారు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ మంత్రోదగం చల్లి పసిపాపల్లాగా మార్చి ఉయ్యాల్లో ఊపుతూ పెంచసాగింది. అక్కడ త్రిమూర్తుల భార్యలు భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఎంతకీ రాకపోయేసరికి ఏదో కీడు శంకించి చివరికి వారు అత్రిముని ఆశ్రమంలో అనసూయమ్మ ఒడిలో పెరుగుతున్నారని తెలుసుకుని వెంటనే అక్కడికి చేరారు. తమ పాతివ్రత్య అనసూయాదే పాతివ్రత్యం ముందు ఎందుకు పనికి రాకుండా పోయిందని గ్రహించి నిజరూపాలైన సరస్వతి, లక్ష్మి, పార్వతి రూపాలతో అక్కడికి చేరారు. తమ నాదులను తమకు ఇవ్వవలసిందిగా అనసూయాదేవిని ప్రార్థించారు. జగన్మాతలు తమ ఆశ్రమంకు వచ్చిన కారణం తెలుసుకున్న అనసూయాదేవి వారికి అతిథి మర్యాదలు చేసి సభక్తిగా పూజించింది. వారి కోరికను మన్నించి ఆ పసిబాలులను మళ్ళీ త్రిమూర్తులుగా మార్చి వేసింది. మంత్రజలం ప్రభావంతో అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నిజరూపం పొంది అనసూయాదేవి పాతివ్రత్యానికి అబ్బురపడి నమస్సులర్పించి
తాము పరీక్షించడానికి వచ్చినందుకు సిగ్గుపడుతున్నామని తెలిపి ఆమెకు వరాలు ఇవ్వాలని అనుకుంటున్నామని కోరుకోమని విన్నవించారు. అనసూయామాత తమకు తల్లి అయ్యి ఇప్పటిదాకా లాలించి పాలించినందుకు గర్వపడుతున్నామని సవినయంగా తెలిపారు. ఆ అమ్మ త్రిమూర్తులు తనకు కుమారులుగా జన్మించి అసలైన పుత్ర ప్రేమను కలిగించమని కోరింది. వారు ముగ్గురు తదాస్తు అన్నారు. త్రిమూర్తులు జగన్మాతులు అత్రి అనసూయాదేవిల అనుగ్రహం పొంది వారి ఆశీస్సులు గ్రహించి వారి వారి పట్టణాలకు వారి వారి వాహనాలపై వెళ్ళారు. కొంతకాలం తర్వాత బ్రహ్మహంసతో అనసూయ గర్భంలో చంద్రుడు జన్మించాడు. విష్ణు అనసు దత్తాత్రేయ మహర్షి, శివాంశదు దుర్వాస మహర్షి ఆమెకు జన్మించారు. ఇలా దుర్వాస మహర్షి మహాతపస్సంపన్నులైన అత్రి అనసూయ దంపతులకు శివాంశ వల్ల జన్మించిన కుమారుడు అని రెండో కథ వివరిస్తోంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈ విధంగా ఆంజనేయ స్వామి మహత్యంలో 7వ కథ అయితే విని ఉన్నాం కదా. తర్వాత 8వ కథ గురించి అయితే విందాము. శ్రీ ఆంజనేయ స్వామి మహత్యము 8వ కథ. దుర్వాస మహర్షి కథ 2వది. శివాంశతో జన్మించిన దుర్వాసుడు అన్ని విద్యలు నేర్చి గంధమాదన పర్వతం మీద తీవ్ర తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవదాసి తిలోత్తమ ఆమె ప్రియుడు సాహసి అనేవాడు ఈ మహర్షిని గమనించకుండా రతిక్రీడలో పాల్గొన్నాడు. వారి మాటలు శ్రేష్టలు మహర్షి తపస్సుకు భంగం కలిగించాయి. ఆయన కళ్ళు తెరిచి వారి కామోద్రేకానికి కినిసి వారిద్దరినీ రాక్షసులుగా జన్మించమని శపించాడు. సాహసి గర్దభాసురుడుగా జన్మించాడు. ఇతడు మహావిష్ణువు చేతిలో మరణం చెందాడు. ఏమైనా దుర్వాసన ఏకాగ్రత దెబ్బతింది. కామ వికారం కలిగి పెళ్లి చేసుకోవాలనే కోరిక పెరిగింది. అదే సమయంలో శివన మహర్షి కుమారుడు ఔరుడు అనే ఆయన తన కుమార్తె కందళితో అక్కడికి వచ్చి మహర్షి మనసులోని ఆశ తెలుసుకొని తన కూతురు కందళినిచ్చి దుర్వాసునికి వివాహము చేశాడు. కందళి గంపగయ్యాలి. ఆమెను భరించడం కష్టంగా ఉంది. ఆమె కోపాన్ని భరించలేక ఆమెను వదిలి మళ్ళీ తపస్సుకు వెళ్ళాడు. ఆమెకు భర్తను వదలటం ఇష్టం లేక అతడిని అనుసరించింది. కొంత దూరం వెళ్ళిన తరువాత దివ్య రూపంలో ఉన్న ఒక పిల్లవాడు అక్కడికి వచ్చి మహర్షితో కందళిని విడిచిపెట్టవద్దని ఆమెయే తగిన అర్ధాంగి అవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. కందళిక తన పేరు మీద కదళీ వృక్ష జాతిని సృష్టించింది. కందళి కడలిగా, రంభగా, అరటిగా పేరు మారింది. దుర్వాస మహర్షి గురించిన 3వ కథ. పూర్వము నాభాగుడు అనే రాజు ఉండేవాడు. ఆయన కుమారుడే అంబరీషుడు. అంబరీషుడు విష్ణు భక్తుడు. ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు. ఒకసారి ఏకాదశి ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి నాడు పారాయణ చేయడానికి సిద్ధమైన సమయంలో దుర్వాసుడు ఆయనకు అతిథిగా వచ్చి స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. ద్వాదశి గడియలు పూర్తి అయ్యే సమయము అయినా మహర్షి రాలేదు. అక్కడున్న మహర్షులు అనుమతితో కొద్దిగా జలాన్ని తీర్థంగా త్రాగాడు. తరువాత దుర్వాసుడు వచ్చి జరిగిన దానికి కోపపడి తన శిరస్సులోని ఒక జడను పీకి దాన్ని పిశాచిగా మార్చి భక్త అంబరీషుని పైకి పంపాడు. అది అతి భయంకరంగా మీదకు రావటం గ్రహించి రాజు శ్రీహరిని మనసులో ధ్యానించాడు. వెంటనే విష్ణు చక్రం ఉద్భవించి పిశాచాన్ని చంపి దుర్వాసుని చంపడానికి మీదకు వెళ్ళింది. భయంతో దుర్వాసుడు పారిపోవటం ప్రారంభించాడు. చక్రం ఆయన్ను వెన్నంటే వెళ్తోంది. 3 లోకాలు తిరిగిన ఎవ్వరు దుర్వాసునికి అభయం ఇవ్వలేదు. చివరికి విష్ణు ఆజ్ఞతో మళ్ళీ అంబరీషునే శరణు వేడాడు. అంబరీషుడు అతన్ని క్షమించాడు. వెంటనే చక్రం అదృశ్యమైంది. భగవంతుని కంటే భక్తుడే శక్తి గలవాడు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ద్వాపరయుగంలో కుంతిభోజుడనే రాజు దగ్గరకు దుర్వాసుడు వచ్చాడు. ఆయన కుమార్తె కుంతీదేవిని చూసి ఆమె భక్తికి మెచ్చి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఏ దేవుని ఉద్దేశించి చెప్పిస్తే ఆయన వల్ల మంచి సంతానం కలుగుతుందని చెప్పాడు. కుంతి దేవి బుద్ధి చాపల్యంతో ఆ మంత్ర ప్రభావాన్ని పరీక్షించాలనుకుంది. సూర్యుని గురించి ప్రార్థించింది. ఆయన వరం వల్ల ఆమెకు కర్ణుడు జన్మించాడు. కుంతికి వివాహమైన తరువాత ధర్మదేవత వాయువుడు, ఇంద్రుడు
వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలను దుర్వాసుని మంత్రంతో స్మరించి క్రమంగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులను కన్నది. వీరే పంచ పాండవులు. కర్ణుడిని నదిలో వదిలిపెడితే అతడు సూతుడికి దొరికి అక్కడ పెరిగి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనతో తన సామర్థ్యం రుజువు చేసుకుని దుర్యోధనుని మనసు గెలిచి అంగరాజ్యానికి అభిక్షిప్తుడై కౌరవ పక్షంలో ముఖ్యుడైన సంగతి మనకు తెలిసిందే. దుర్వాసుడు వైష్ణవ శాక్తేయాది మహామంత్రాలని జపించినప్పటికీ మనశ్శాంతి లేకుండా పోయింది. చివరికి శ్రీ హనుమంత్ సంజీవని విద్య నేర్చి జపించాడు. అప్పుడు హనుమ ఒకే ముఖంతో 18 భుజాలతో దర్శనమిచ్చాడు. దుర్వాసుడు పరవశించి ఆంజనేయుని భక్తితో కీర్తించాడు. ఈ శ్లోకంతో ఆయనను వర్ణించాడు. శక్తిం పాశం చ కుంతం పరశుమపి హలం తోమరం కేతకం వాశంఖం చక్రం త్రిశూలం ముసలమపి గడం పట్టాసం ముగ్ధరం చ గాంధీవం బాణపద్మం ద్వినవ వర భుజ ఖడ్గ మాస్యావదానం వందేహం వాయుసూనం సురరిపుమధనం భక్తరక్షాదురీణం. ఈ శ్లోకం వినగానే ఆంజనేయుడు మిక్కిలి సంతోషించి దుర్వాసునికి మనశ్శాంతిని ప్రసాదించి అదృశ్యమైనాడు. అప్పటి నుంచి దుర్వాసుడు ఆంజనేయ మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపిస్తూ మనశ్శాంతిని పొందుతూ కోపం లేనివాడై గంధమాదన పర్వతం మీదే నివసిస్తూ మహాయోగి అయి శివుని వలె నిత్య ప్రాతస్మరుడు అయ్యాడు. కనుక మానసిక శాంతి లభించాలంటే శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించాలి అని దుర్వాసుని కథల వల్ల మనకు తెలుస్తోంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ ఆంజనేయ స్వామి మహత్యము 9. ధ్వజదత్తుని కథ. కృతయుగంలో పుష్కరుడు అనే మహామహర్షి ఉండేవాడు. అన్ని వేదాలను శాస్త్రాలను చదివి సర్వవిద్యా పరిపూర్ణుడు అయ్యాడు. సూక్ష్మార్థాన్ని వివరింపగల నేర్పున్నవాడు. స్వధర్మాచరణలో గొప్పవాడు. అన్ని మంత్రాల సారాన్ని తెలుసుకున్నవాడు. ఆ మంత్రాది దేవతలను ప్రసన్నం చేసుకున్న పుణ్యాత్ముడు. ఆయన శ్రీ ఆంజనేయ మహామంత్రంలో ఒక దాన్ని జపించాలనుకుని నైమిషారణ్యం చేరాడు. సిద్ధాశ్రమానికి దగ్గర ఒక ఆశ్రమం నిర్మించుకొని హనుమంతుని మంత్రంతో తపస్సు చేశాడు. పవనసుతుడు ప్రత్యక్షమై దివ్యానుగ్రహాన్ని ఇచ్చాడు. మానసిక ఆనందాన్ని పొంది ఏ కోరిక లేకుండా అక్కడే జపతపాలతో జీవిస్తూ ఉన్నాడు. ఆ కాలంలోనే ధ్వజదత్తుడు అనే వేదాంగ అధ్యయనుడు, సర్వశాస్త్ర పారంగతుడు, నిష్ఠాగరిష్ఠుడు ఉండేవాడు. గర్వం లేనివాడు, నిష్కామి, అయితే కటిక దరిద్రుడు. గృహస్థుల ఇళ్లలో భిక్షాటనం చేస్తూ ఆ ద్రవ్యంతో పెళ్ళాం పిల్లల్ని పోషించుకునేవాడు. ఇలా ఉపాదానంతో జీవిస్తూ కూడా విద్యార్థులకు ఉచితంగా వేదశాస్త్రాలను బోధిస్తూ ఉండేవాడు. మధ్యాహ్నం భోజనం తరువాత శిష్యుల చదువును పరీక్షించేవాడు. ఒకరోజు మధ్యాహ్నం శిష్యులతో పాటు తన కుమారుని కూడా పరీక్షించడానికి పిలిపించాడు. అతడు రాలేదు. పుత్రుని ఎన్నిసార్లు పిలిచినా రాకపోవటంతో ఇల్లంతా గాలించాడు. చివరికి వంటగదిలో కూరలను మాత్రమే తింటున్న భార్యను, పిల్లాన్ని చూశాడు. అన్నం లేకుండా వాటిని ఎందుకు తింటున్నారని అడిగాడు. వారిద్దరు వంట పాత్రను చూపించారు. అందులో ఒక్క మెతుకైనా అన్నం లేదు. గుండె చెరువైంది ధ్వజదత్తుడికి. దీనికి కారణం ఏమిటి అని భార్యను అడిగాడు. రోజు వారిద్దరూ అన్నం లేకుండానే గడుపుతున్నారని తెలుసుకున్నాడు. ఈ దారిద్ర్యానికి తానే కారణమని తెలుసుకున్నాడు. ఇంతటి దారిద్ర్యంలో కూడా భార్య నవ్వుముఖంతో బయట నుంచి వచ్చే తనను ఆప్యాయంగా ఆదరిస్తూ పిలుస్తున్నందుకు ఆశ్చర్యపోయాడు. తన మీద ఆమెకున్న ప్రేమను, అనురాగాన్ని అర్థం చేసుకున్నాడు. తాను వారికి అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నందుకు విచారపడి కన్నీరు కార్చాడు. భార్య సౌశీల్యాన్ని అభినందించాడు. తన లాంటి ధన్యుడు వేరెవరు ఉండరని ఇప్పటికీ దాకా గర్వించానని, ఇప్పుడు తన అసమర్థత తెలుసుకున్నానని అన్నాడు. భార్య పిల్లలను పోషించలేని వాడు
పరమ పాతకుడని ఆమెతో అన్నాడు. అతని భార్య భర్త దుఃఖాన్ని చూడలేక, నాథా, ఈ దరిద్రం ఇవాల్టిది కాదు, ఎన్నో జన్మల నుంచి వచ్చిందే. పూర్వజన్మలో మనం ఎవ్వరికీ అన్నం పెట్టి ఉండం, అందుకే ఇప్పుడు ఆ బాధ మనం అనుభవిస్తున్నాం. సకల విద్యలు నేర్చి ఉచితంగా విద్యాదానం చేస్తూ ఉపాదానంతో జీవించే మీరు ధన్యులు. దుఃఖపడే పురుషుణ్ణి కాపురుషుడు అంటారు. మీ పాదసేవా భాగ్యమే మాకు భాగ్యము అని భర్తకు ధైర్యం చెప్పింది. భర్త మాటలకు తృప్తి చెందిన అతడు ఉపాదానానికి ప్రత్యక్ష దేవత అయిన భిక్షాపాత్రాదేవిని తీసుకొని సంసారం గడపడానికి మార్గం కోసం ఉత్తర దిశ వైపు వెళ్ళాడు. ఆ రాత్రి ఒక చోట విశ్రమించాడు. మర్నాటి ఉదయం స్నాన సంధ్యాధికాలు పూర్తి చేసుకుని నడిచి నైమిషారణ్యానికి వెళ్ళాడు. అక్కడ కశ్యపుడు మొదలైన నిష్ఠాగరిష్ఠులైన ములను దర్శించాడు. ఆ తర్వాత పుష్కర మహర్షి ఉన్న సిద్ధాశ్రమం చేరాడు. పుష్కర మహర్షి శాంత గంభీర వదనంతో నిశ్చల ధ్యానంలో ఉన్నాడు. నమస్కరించి దగ్గర నిలబడ్డాడు. ముని కళ్ళు తెరిచి వాత్సల్య దృష్టితో చూశాడు. ఆయనకు తాను తెచ్చిన సమిధలను ఫలపుష్పాలను సమర్పించాడు. బ్రాహ్మణోత్తమ, ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీ కుటుంబ విషయాలు ఏమిటో నాకు తెలియచెప్పండి అని ప్రేమపూర్వకంగా అడిగాడు పుష్కరమోని. దానికి అంజలి ఘటించిన ధ్వజదత్తుడు, మునీంద్ర, నేను గార్గేయస గోత్రికుడను. కుండినగరం నా నివాసం. బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ధ్వజశర్మ నా తండ్రి. నాకు భద్రకుడు, భద్రబాహుడు అని సోదరులు. మేమందరం పండితులమే అయిన ఉపాదానంతోనే జీవిక గడుపుతూ ఉన్నాం. అది చాలటం లేదు, భార్య బిడ్డలను పోషించలేక పోతూ ఉన్నాం. నా దీనత్వం పోయే మార్గం సెలవియ్యండి, నన్ను కాపాడండి అని మొరపెట్టాడు. ఇదంతా విన్న పుష్కరముని దయాసముద్రుడై అభయం ఇచ్చాడు. హనుమంతుని భక్తిగా ప్రార్థించాడు. ధ్వజదత్తుని తనతో ఒక నదీ తీరాన్ని చేరి అతనితో కలిసి స్నానం చేశాడు. ఆ నది ఒడ్డున కూర్చోబెట్టి హనుమంత్ మంత్రమైన ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించి దాని శ్రద్ధాశక్తులతో నియమంగా జపించమని, దానివల్ల అతని కోరిక సఫలమవుతుందని ధైర్యం చెప్పి తన ఆశ్రమానికి పుష్కర మహర్షి వెళ్ళిపోయాడు. ధ్వజదత్తుడు చాలా నియమనిష్టలతో హనుమన్ మంత్రాన్ని జపించాడు. ఎన్నిసార్లు జపించినా మారుతి దర్శనం కావటం లేదు. విసుగు పుట్టింది. హనుమను తిట్టుకున్నాడు. గురువు తనను మోసం చేశాడని మరి గురువును తిట్టడం ప్రారంభించాడు. మంత్రం కంటే గురునింద ఎక్కువైపోయింది. మనసు అశాంతితో నిండిపోయింది. జపం ఫలించనందుకు ఆవేశము కలిగింది. అప్పుడు ఒకరోజు కాళుడు అనే కిరాతకుడు అక్కడికి వచ్చాడు. వాడికి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. తన దుస్థితికి కారణం ఏమిటో తెలియజేయమని కోరాడు. అప్పుడు ఆ కాళుడు, గురుదోషణ చేస్తూ ఉన్నావు, నీకు ఉపదేశించిన మంత్రం పనిచెయ్యదు. గురువును కాదని అంటే దేవుడు కూడా కాపాడలేడు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. గురువుని చేరి నిండు మనసుతో మళ్ళీ ప్రార్థించి ఆయన అనుగ్రహం పొంది మళ్ళీ సాధన చెయ్యి, అప్పుడే నీకు ఫలితము లభిస్తుంది అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. తర్వాత 10వ కథ గురించి అయితే మనం విందాము. ఈ ఆంజనేయ స్వామి మహత్యము 10వ కథ. ధ్వజదత్తుడి కథ 2వది. పుష్కరముని ధ్వజదత్తుడిపై కరుణ చూపాడు. మంత్రజలాన్ని శిరస్సుపై చల్లాడు. శుచి అయి స్నానం చేసి రమ్మన్నాడు. వెంటనే ధ్వజదత్తుని అశాంతి అంతా త్రుటిలో మాయమైపోయింది. అక్కడే కూర్చుని హనుమ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని శ్రద్ధతో జపించాడు. ఎదుట దేదీప్యమానమైన వెలుగు ప్రకాశించింది. వెంటనే సువర్చలా సహితుడైన ఆంజనేయ స్వామి అతని ఎదుట ప్రత్యక్షమైనాడు. వెంటనే వారిద్దరి పాదములపై పడి స్తోత్రం చేశాడు. వేద్య మహాభాగ పురాణ పురుషోత్తమ, తమ సందర్శనైన దురితమే నివర్తితం. తవ సందర్శనాదేవ యోగినామపి దుర్లభం బహుజన్మార్జితాత్ పుణ్యాత్ లబ్ధవాన్మవి సాంప్రతం. అధ్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం. గతాన్యాహాని సర్వాణి దుర్దినానితి మే మతిః. యస్త్వం సాక్షాత్కృతో దేవో
బ్రహ్మదైరపి దుర్లభం దేవత్వం ప్రాణితస్య నమ్రశిరసాయాచే వరం సాం వ్రతం భావస్తే పద పంకజే భవతు మే భక్తి పరాశాశ్వతి తద్భావస్తవ భక్తజాలా విషయే భక్తజాలా విషయే భూయాత్త దేవాశ్రాయే స్వాంతే కాంక్షిత మేవ దేవ హనుమాన్త్వాం పదం ప్రాప్ధయే అంటూ మనసు ధీరా స్తుతించాడు. హనుమ ధ్వజదత్తుని ఆప్యాయంగా లేవదీసి సువర్చలాదేవిని చూసి, సూర్యనందిని, ఇతడు నా ప్రియభక్తుడు, గురువుగారి అనుగ్రహంతో నేడు తన దర్శనాన్ని పొందగలిగాడు. ఇతనికి వచ్చిన కష్టాలన్నీ గురుదూషణ వలనే వచ్చాయి. ఇప్పుడు ఇతని పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తాను విను. పూర్వజన్మలో ఇతని పేరు ధర్మసారుడు. అన్ని శాస్త్రాలు చదివి ఉత్తమ పురుషుడిగా ఉండేవాడు. ఎంతోమందికి వేద విద్య నేర్పించాడు. ఒకసారి శిష్యులను వెంట తీసుకుని అడవికి పుష్పాలు, ఫలాలు, దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళగానే అక్కడ భరతుడనే రాజు నిశ్చల చిత్తంతో జితేంద్రుడై హనుమ సప్తాక్షరి మంత్రాన్ని బిగ్గరగా అతివేగంగా జపిస్తూ ఉండడం గమనించాడు. రాజు దగ్గరకు వెళ్ళి, మంత్రాన్ని అంత గట్టిగా జపిస్తావేం అని కోపడ్డాడు. రాజుకు బాహ్య స్మృతి లేదు, తదేక ధ్యానంలో ఉన్నాడు. ఇలాంటి మూఢుడికి ఏమి చెప్పినా నిష్ఫలం అనుకుంటూ అక్కడి నుండి ముందుకు వెళ్ళాడు. కొంత దూరంలో శిష్యులతో వస్తున్న మృకండ మహర్షి దర్శనమిచ్చాడు. ఋషిని ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహంతో హస్తన్యాస కరన్యాసాలతో సప్తాక్షరిని ఉపదేశంగా పొంది జపించాడు. ఎంతకాలమైనా మంత్రసిద్ధ కలుగలేదు. మంత్రం మీద, గురువు మీద కోపం వచ్చి దూషించాడు. మంత్రోపాసన మానేశాడు. గురుదూషణ, మంత్రత్యాగం చేసిన ఈ ధ్వజదత్తుడే ఆనాటి ధర్మసారుడు. ఈ జన్మలో గురు అనుగ్రహం పొంది మన దర్శనంతో పాపాలని పోగొట్టుకుని కోరికలను జయించిన వాడు అయ్యాడు. ఇతడు తన దారిద్ర్యాన్ని దూరం చేసుకోవడానికి తపస్సు చేశాడు. కనుక అనుగ్రహించేతడిని భాగ్యవంతుని చేయాలి, నీ పుత్రుడికి ఐశ్వర్యం ప్రసాదించు అని కోరాడు. సువర్చలాదేవి సరేనని అనుగ్రహించింది. మళ్ళీ గురువుని దర్శించి అనుమతి తీసుకుని ఇంటికి వెళ్ళమని ధ్వజదత్తుడికి చెప్పి సువర్చల ఆంజనేయులు అదృశ్యులయ్యారు. అతడు పుష్కర గురువుని దర్శించి అనుగ్రహం కోసం పాదాలపై పడ్డాడు. ఆయన ఆప్యాయంగా లేవనెత్తి, దత్తా, జరిగినది అంతా నాకు తెలిసింది, ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అని దీవించి పంపించాడు. ధ్వజదత్తుడు గురువుకు మాటికి నమస్కారం చేస్తూ వెళ్ళలేక ఇంటి ముఖం పట్టాడు. ఇంటి దగ్గరకు రాగానే తానుండే ఇల్లు మారిపోయి అక్కడ దివ్య సౌధం కనిపించింది. బంగారుపు కాంతితో అది దగదగలాడుతోంది. మేడ మీద ఉన్న అతని భార్య శీలాదేవి సంతానంతో సహా కిందికి దిగి వచ్చి భర్తకు స్వాగతం చెప్పి ఆయన పాదాలకు నమస్కరించి పాదొకదాన్ని శిరస్సున చల్లుకొన్నది. బంధుగణం అంతా వచ్చి చేరి అపూర్వ స్వాగతం పలికారు. ధ్వజదత్తుడు తమకు ఈ సంపద లభించడానికి గురువు అనుగ్రహం, శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి అనుగ్రహం కారణం అని అతి వినయంగా వివరించాడు. ఇక నుండి తమ వారందరికీ సిద్ధాశ్రమంలో ఉన్న పుష్కర మునియే గురువు అని నిర్ద్వందంగా తెలియజేశాడు. తమకందరికీ రక్ష హనుమంతుడేనని చెప్పాడు. అంతా చాలా సంతోషించారు. అందరూ ఆంజనేయ పాహిమాం, ఆంజనేయ రక్షమం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ధ్వజదత్తుడు మానసిక ప్రశాంతతో, సుఖ సంతోషాలతో కలకాలం జీవించి దాన ధర్మాలు చేస్తూ చివరికి శ్రీహరిలో ఐక్యమయ్యాడు. ధ్వజదత్తుడి కథ సమాప్తం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ ఆంజనేయ స్వామి మహత్యము 11వ భాగము. కపిలుని కథ. పరాశర మహర్షి మైత్రేయునికి హనుమ 7వ అవతారానికి చెందిన నీలుని కథను తెలియజేస్తున్నాడు. పూర్వకాలంలో గంగానది ఒడ్డున బార్వస్పృత్యపురం అనే గ్రామం ఉండేది. అందులో కపిలుడనే ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ విధుడు. దైవాన్ని నమ్మి నిష్కామంగా సంసారాన్ని పోషిస్తూ ఉన్నాడు. రోజు గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుని షోడశాక్షరి మంత్రమైన
ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చలా వల్లభ హనుమతి స్వాహ అనే మంత్రాన్ని నిష్ఠగా ధ్యానం చేసేవాడు. అవసరమైన శాఖలను సంపాదించి ఇంటికి చేరేవాడు. అనుకూలవతి అయిన భార్య లేమికి చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది. అసంతృప్తి అనేది లేకుండా అలాగే ఆ కుటుంబం జీవనం సాగిస్తుంది. గంగా స్నానం, హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్న ఆ కపిలుడికి ఒకరోజు సువర్చలా మనోహరుడు, భక్తవత్సలుడు, రామభంటు, భక్త శిఖామణి ప్రత్యక్షమయ్యాడు. హనుమ 4 భుజాలతో, చంద్రకాంతితో, తెల్లని యజ్ఞోపవేతంతో, నవరత్నాలతో ఉన్న కుండలాలతో, దుకూలంతో, ముత్యాలహారాలతో, ముంజ మేకలంతో, జాంబవత, వినీత, నీలపావన, గంధమాదన, సుశేషణ, మైండ ద్విజులతో ప్రత్యక్షమైనాడు ఆంజనేయ స్వామి. స్వామిని చూసిన ఆనందము కపిలుడు దివ్య స్తోత్రాలు చేసి పులకితుడు అయ్యాడు. ఆనందంతో మాటలు నోటి నుండి రాలేదు. కొంచెం సేపటికి తేరుకొని, స్వామి హనుమా, నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది. ఇక నాకు నా గృహం మీద విచారం లేదు. నేను భక్తితో సమర్పించే ఈ ఫల పుష్పాలను స్వీకరించు అని ఒక గొప్ప స్తోత్రం చేశాడు. జయచాపి సువర్చల రవిసుత దివ్యచవ హేమాంబరం మాణిక్యాన్విచ్చిత కుండలే శ్రవణయోహో కంఠే చ ముక్తావళి సుగ్రీవ అంగద గంధ మాధన ముఖాః సత్పార్షదాసంచితే కిం దాస్యామి మనః ప్రియం హి హనుమాన్ సంపూర్ణ కామో భవాన్. సూర్యదేవుని పుత్రిక సువర్చల నీ భార్య. నువ్వు కట్టింది బంగారు బట్టలు, కొండలాలు రత్నమాణిక్యాలతో విరాజిల్లేవి. మెడలో తెల్లని ముత్యాలహారం. సుగ్రీవుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైన హేమీలు నిన్ను ఎప్పుడు కొలుస్తూ ఉంటారు. నువ్వు సంపూర్ణ కాముడివి. నీకు నేను ఏమిచ్చి సంతృప్తి చెందించెను అని స్తోత్రభావం అన్నమాట. ఈ స్తోత్రాన్ని ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని, మోక్షం మాత్రమే అతని అభిలాష అని గ్రహించాడు. కపిలుడు హనుమతో అతని వెంట ఉన్న పరివారం వివరాలు తెలియజేయవలసిందిగా ప్రార్థించాడు. అనుగ్రహించిన హనుమ పర్వతం వలె శరీరం ఉన్నవాడు, గంధ మాధనుడు అని, గైరికాది ధాతువులతో, బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడని, మిగిలిన వారందరూ మహులేనని, వారంతా తనకు ఇరువైపులా ఉండే పార్షదులేనని, వారే జాంబవంతుడు, వినతుడు, నీలుడు, పవనుడు, సుషేనుడు, మైందుడు, ద్విజుడు అని వివరించాడు. వీరంతా మహాబలాఢ్యులు, కార్యదక్షులు అని చెప్పాడు. కపిలుని ఆప్యాయంగా పిలుస్తూ, కపిలా, నీవు రోజు నాకు అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నావు. నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది. దానికి వాలసాగరం అని పేరు ఏర్పడుతుంది. ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులు అవుతారు, వారి కోరికలు తీరుతాయి. ముందుగా నా భక్తులైన వీరిని పూజించి తర్వాత నన్ను పూజించాలి. నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే. నా అవతారాలు, రూపాలు వేల కొద్దీ ఉన్నాయి. ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వాళ్లకు ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్యమైనాడు. కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకుని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైన కూరలు తీసుకుని వెళ్లకుండా చేరాడు. జరిగిన విషయమంతా భార్యకు పోసగుచ్చినట్లు తెలియజేశాడు. ఆమె చాలా సంతోషించి ఆంజనేయ దర్శనం లభిస్తే ఇంకా ఏ లోటు ఉండదని, ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దని ఊరడించింది. అయినా పిల్లల ఆకలి చూసి, వారికి బట్టలు లేక పోవటం చూసి మనసులోని బాధను బయటికి చెప్పింది. స్వామి, మీరు నిత్య స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తూ ఉన్నారు. వేద శాస్త్రాలను చదివారు. అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా. మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేశాడు. మన పిల్లలకు గాని
నాకు గాని సరైన బట్టలే లేవు. చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తూ ఉన్నాం. అడవిలో దొరికి కందమూలాలే మనకు ఇంతవరకు ఆహారమైంది. మన దారిద్ర్యాన్ని తీర్చలేని ఆ ఆంజనేయుడి భజనతో ఈ జీవితం అంతా గడిపేశారు. ఫలితం ఏమీ లేదు. ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచి పెట్టేస్తారు. మీరు ఇంకా ఆ హనుమనే పట్టుకు ప్రాకులాడుతూ ఉన్నారు. వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని అతి నిష్ఠూరంగా అంది. ఆ మాటలు భరించలేక భగవంతుని దూషించడం పాపము అని హితవు చెప్పి అతడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇందులో హనుమ ప్రత్యక్షమైనాడు. జరిగిందంతా కపిలుని ద్వారా విన్నాడు. విచారించవద్దని చెప్పాడు. అతని భక్తికి సంతోషించానని దారిద్ర్యం పోవటానికి ఒక మార్గం చెప్పాడు. వాళ్ళ ఇంటి వెనుక ఉన్న రేగు చెట్లు మొదట్లో ధనరాశి ఉందని దాన్ని తెచ్చుకుని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమయ్యాడు మారుతి. ఈ విషయం భార్యకి చెప్పాడు. ఆమె నమ్మలేదు. మోసం అంది. నిజంగా మన మీద ఆంజనేయుడికి అనుగ్రహం ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకుని వచ్చి మనకిచ్చేవాడు కదా అని నిష్ఠూరాలాడింది. అతని మనస్సు తీవ్రంగా క్షోభించింది. ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్న ధనరాశులతో ఉన్న పెట్టెను బయటికి తీసి దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు. కపిలుడు భయకంపితుడై అంత బరువు గల పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని ఏడ్చాడు. క్షమించమని ప్రార్థించాడు. కపిలుని నిష్కామ భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే నెత్తిపైకి పెట్టుకుని నిద్రపోతున్న కపిలుడి భార్య దగ్గరికి వచ్చాడు. ఆప్యాయంగా కపిలుని దగ్గరికి తీసుకుని కౌగలించుకుని నీకు ముక్తికి తగిన యోగ్యతను ఇస్తూ ఉన్నాను. ఇదే నీకు చివరి జననం అని చెప్పి అదృశ్యము అయినాడు. మరునాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందున్న అనంత ద్రవ్యరాశి గల ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోయింది. తన్ను క్షమించమని భర్త కాళ్ళ మీద పడింది. దైవాపచారానికి మన్నింపమని హనుమను ప్రార్థించింది. హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి విముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖంగా జీవించాడు కపిలుడు. అందరి కోరికలు తీర్చాడు. పిల్లలు వివాహాలు చేశారు. ఇన్ని చేస్తున్న మనసంతా నువ్వే అని అతడు హనుమ చరణాలని ఆశ్రయించి చివరికి సాయుధ్యము పొందాడు కపిలుడు. నమ్మిన వారికి నమ్మినంత సాయి ఇచ్చేవాడు ఆంజనేయుడు. ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఆంజనేయ స్వామి మహత్యము 12వ భాగము సోమదత్తుని కథ. హనుమ 8వ అవతారంలోని సోమదత్తుని కథను పరాశర మహర్షి మైత్రేయునికి వివరిస్తూ ఉన్నారు. పూర్వము సోమదత్తుడు అనే చంద్రవంశరాజు ఉన్నాడు. సత్యవాది, అహంకారము లేనివాడు, మౌని, ఆతిథేయుడు, పరాక్రమవంతుడు, శత్రువులను జయించినవాడు, భూమినంతటినీ ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. అతని చేత జయింపబడిన రాజులు అందరూ ఏకమై ఒక్కసారిగా అతని రాజ్యంపై దాడి చేశారు. భీకర యుద్ధం జరిగింది. సోమదత్తుడు యుద్ధంలో విపరీతంగా నష్టపోయాడు. పరాజయాన్ని తట్టుకోలేక భార్య పిల్లలతో రహస్యంగా అడవులకు పారిపోయాడు. కొంతకాలానికి గార్గ మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరి నివసిస్తూ ఉన్నాడు. అతనికి గుడ్డితనం, మూగతనం, చెవుడు, కుంటితనం ఏర్పడ్డాయి. తనకు వచ్చిన ఈ దుర్దశకు విపరీతంగా చింతిస్తూ ఉన్నాడు. భార్య మాత్రం అతనికి ధైర్యము నూరుపోసింది. అంతా కర్మఫలం, కాలమే ఈ బాధని మానుపుతుంది అని ఊరడించింది. ఆపదలో ధైర్యం, సంపదలలో క్షమ, సభలో చక్కని ప్రసంగం, యుద్ధంలో పరాక్రమం, స్త్రీల విషయంలో మంచి నడవడి, సంపదలో ఓర్పు, బ్రాహ్మణుల ఎడ భక్తి మనం కలిగి ఉండాలని బోధించింది. కొబ్బరికాయలో నీళ్లు లాగా జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది అని ధైర్యం చెప్పింది. దగ్గరలో గర్గ మహర్షి ఆశ్రమం ఉన్నది. ఆయనను శరణు వెడితే ప్రయోజనం ఉంటుంది అని హితవు చెప్పింది. ఇద్దరూ ముని ఆశ్రమానికి వెళ్ళి గర్గుని పాదాలపై పడి శరణు కోరారు. వారు వచ్చిన సందర్భాన్ని గర్గముని గ్రహించారు. రాజా, నువ్వు నీ పరాక్రమాన్నే నమ్మి దైవాన్ని మరిచినందుకు నీకు ఈ ఆపద కలిగింది. భగవంతుని మంత్రాన్ని జపిస్తూ మంచి వ్రతాలు చేసి ఉన్నట్లయితే ఈ బాధ తప్పేది నీకు అని తెలిపారు.
సోమదత్త మహారాజు గర్గుని పాదాన్ని స్పృశించి, మహానుభావ, మీరు చెప్పింది అక్షర సత్యము. ఇప్పుడు నా దుస్థితి తొలగిపోవటానికి ఉపాయం అనుగ్రహించండి. సద్యో ఫలితాన్ని ఇచ్చే మంత్రము ఉపదేశించండి. నిష్ఠగా జపించి మనోభిష్ట సిద్ధిని పొందుతాను అని వేడుకున్నాడు. గర్గమునికి అనుగ్రహం కలిగి, రాజా, జరిగిపోయిన దానికి విచారించవద్దు. అత్యంత వేగంగా ఫల సిద్ధినిచ్చే హనుమద్ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని జపిస్తూ హనుమద్వ్రతం చెయ్యి. నీ కోరికలను నెరవేరుతాయి. శత్రు జయము కలుగుతుంది. హనుమద్వ్రతాన్ని వైశాఖ బహుళ దశమి లేక అమావాస్య నాడు గాని మాఘ ఫల్గుణ చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో శుక్లపక్షంలో మొదటి శనివారం కానీ, ఈ నెలల్లోనే వచ్చే మృగశిర నక్షత్రంలో కానీ, శ్రావణ పూర్ణిమ నాడు కానీ, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ, మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున కానీ చేయాలి. పగలైనా సాయంత్రమైనా వ్రతము చేయవచ్చు. బంగారం, వెండి, రాగి రేకుపై చెక్కించిన యంత్రము లేక భోర్జర పత్రం మీద రాసిన యంత్రాన్ని, బియ్యపిండితో వేసిన యంత్రం మీద కానీ, విగ్రహంలో కానీ, నీరున్న కలశంలో కానీ, పట్టు వస్త్రం మీద వేసిన యంత్రంలో కానీ ఆవాహనం చేయాలి. శ్రద్ధగా పూజించాలి. 13 ముళ్ళు గల తోరణాన్ని పూజించి ధరించాలి. 13 నేతి అప్పాలను దానం చేయాలి. పూర్వము శ్రీరాముడు విభీషణుడు ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందారు. నువ్వు చేసి రాజ్యాన్ని సుఖాలను పొందు అని చెప్పాడు. సోమదత్తునికి పంచముఖాంజనేయ మహావిద్యను, ఖడ్గ విద్యను ఉపదేశించి గర్గముని ఆ దంపతులతో హనుమద్వ్రతం దగ్గరుండి జరిపించాడు. ఆ మంత్ర ప్రభావం చేత అతనికి మళ్ళీ బల పరాక్రమాలు సిద్ధించాయి. వ్యాధులన్నీ మాయమైనాయి. మంచి రూపము వచ్చింది. ఆంజనేయ అనుగ్రహంతో శత్రులందరినీ జయించి రాజ్యాన్ని దక్కించుకున్నాడు. ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజల్ని బిడ్డల లాగా కాపాడుతూ గర్గ మహర్షిని పురోహితునిగా చేసుకుని సత్రయాగము చేశారు. దీంతో సప్తద్వీపాలను జయించాడు. 8 మంది కుమారులు కలిగారు. ఆనందంగా జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి దంపతులు అరణ్యానికి చేరి తపస్సు చేసుకుని చివరికి బ్రహ్మలోకము చేరారు. అందుకే హనుమంతుని మించిన దైవం లేదు, హనుమద్వ్రతాన్ని మించిన వ్రతము లేదు. హనుమంతుని పూజిస్తే త్రిమూర్తులు సంతోషిస్తారు, సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. చంద్రుడు లేని రాత్రి, ధనం లేని రాజు, హనుమన్నామము లేని ప్రబంధం వ్యర్థము. మైత్రేయ, నీల విజయ ధ్వజ దత్త గాల మైనాంగ దక్ష భారతం సుశేషణం హరిత కశ్యప సుపుష్కర సోమదత్తాన్ పుణ్యం స్మరామి హనుమద్వత పద్మ భక్తాన్ అని చెప్తున్నారు. తర్వాత 13వ భాగము గాలుని కథ గురించి విందాము. అంతవరకు స్వస్తి. ఓం శ్రీ హనుమతే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆ ఆంజనేయుని కృపా కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త మంగళాని భవంతు. స్వస్తి.